ఇక చూడు ఇవాళ లాస్ట్ మ్యాచ్ అయ్యి ఉప్పల్ల ఆర్సీబీ వర్సెస్ హైదరాబాద్ సన్ రైజర్స్. ఆర్సీబీ వర్సెస్ సన్ రైజర్స్ అయితే టికెట్లే దొరుకుతలేవు. ఇక లాస్ట్ మ్యాచ్ ఇరు ఐపీఎల్లో 14వ మ్యాచ్ ఇది. హైదరాబాద్లో ఉండవు మ్యాచ్లు. ఇప్పటికే 3వ ప్లేస్లోనే ఉన్నట్టుంది. 1000 టికెట్ 15,000. 10,000 ప్రీమియర్ టికెట్ 1,00,000కు పైగా అమ్మకం. ఉప్పల్ స్టేడియం వద్ద జోరుగా ఐపీఎల్ బ్లాక్ టికెట్ల దందా. బొబ్బొబ్బొబ్బొబ్బొబ్బా. హైదరాబాద్ మహానగరంలో ఉప్పల్ స్టేడియం వద్ద కొందరు వ్యక్తులు ముఠాగా ఏర్పడి జోరుగా ఐపీఎల్ టికెట్లను బ్లాక్లో అమ్ముతున్నట్లు తెలిసింది. నేడు సన్ రైజర్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య ఐపీఎల్ మ్యాచ్ జరుగుతున్నది. ఈ మ్యాచ్ చూసేందుకు క్రికెట్ అభిమానులు పోటీ పడుతుండగా దీనిని కొందరు వ్యక్తులు ఆసరగా చేసుకొని టికెట్లను అధిక ధరలకు విక్రయిస్తున్నారు. టికెట్లు దొరకని అభిమానులు పెద్ద సంఖ్యలో స్టేడియం వద్దకు చేరుకోగా కొందరు వ్యక్తులు బహిరంగంగానే బ్లాక్లో టికెట్లు అమ్ముతున్నారు. ఐపీఎల్ టికెట్ ప్లేజ్ క్రీడా మంత్రిపై ఇతర మంత్రులు ఎమ్మెల్యేల ఒత్తిడి. హెచ్సిఏకు కొందరు అధికారుల బెదిరింపులంట. మొత్తం టికెట్లు దొరుకుతలేవంట, ఆగమాగం అవుతున్నారంట. ఇక్కడ హెచ్సిఏ అధికారులది కూడా తప్పిదం ఉన్నదా? హెచ్సిఏ అధికారులది కరెక్ట్గా ఉంటే వీళ్ళు కరెక్ట్గా ఉంటే ఈ లొల్లే ఉండదు తెలుసా? ఈ లొల్లే ఉండదు. ఐపీఎల్ టికెట్స్ ప్లీజ్ అని క్రీడల మంత్రికి మంత్రులు ఎమ్మెల్యేలు ఫోన్లు చేస్తున్నారంట. మాకు ఒక 10 పంపి నేను మా కుటుంబంతో పోవాలని. ఒక్కొక్కరికి 2 టికెట్లేనా? ఫోన్ లిఫ్ట్ చేసి అందుకు భయపడుతున్నారంట వాకిడి శ్రీయారే. ఎస్సీఏ పాలక వర్గాన్ని రద్దు చేయాలి, టీసీఏ డిమాండ్ చేస్తూ ఉన్నది. మంచిదే, నిజంగానే రద్దు చేయాలి. ఈ దిక్కుమాలిన నా కొడుకులు సామాన్యులకు టికెట్లు అందుబాటులో పెడతలేరా? నేను నిన్న 10 మంది పోరగాళ్ళ స్టేటస్ చూసిన. టికెట్స్ అవైలబుల్ అన్నాడు. ఎంతరా అంటే 3,000 టికెట్ 15,000కి అన్నాడు. వానికి ఎక్కడి నుంచి వస్తున్నాయి? సామాన్యులకు అందుబాటులోకి టికెట్లు ఎట్లా వస్తలేవు? ఈ హెచ్సిఏ మొత్తం బ్లాక్ దందా చేస్తలేరా? కంప్లీట్ బ్లాక్ దందా ఇదంతా. ఇక 1000 టికెట్ 15,000కి ఎట్లా పోతుందా? 1000 టికెట్ 10,000కి అమ్ముతున్నారంట. 15,000 టికెట్లు 1,00,000 రూపాయలకి అమ్ముతున్నారంట. 1000 టికెట్ 10,000 నుంచి 15,000కి అమ్ముతున్నారు. 10,000 టికెట్లు ఏమో ప్రీమియర్ ధర ఉన్న టికెట్లు ఏకంగా 1,00,000 రూపాయలకి అమ్ముతున్నారంట. మొత్తం బ్లాక్ టికెట్ల దందే. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం. ఇక క్రికెట్ బాగుపడమంటే ఏ నుంచి బాగుపడుతుందా? ఒక్కొక్క ఎమ్మెల్యే, ఒక్కొక్క ఎమ్మెల్సీ, ఒక్కొక్క ఎంపీ 10 టికెట్లు ఎట్లా వస్తున్నాయి ఆయనకి? సరే, ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు వాళ్ళు వీళ్ళు ఉండొచ్చు, పోవడంలో తప్పు లేదనుకో. ప్రతి మ్యాచ్కి ఒక్కొక్కరికి 10 టికెట్లు 20 టికెట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి?